వీడియో మొత్తం చూడకపోతే కీ పాయింట్స్ మీరు మిస్ అవుతారు. ఫస్ట్ టేక్ డౌన్ మనం నేర్చుకోబోయే ఫస్ట్ టేక్ డౌన్ ఇస్ దిస్ ఈస్ కాల్డ్ నీ డ్రాప్ టేక్ డౌన్. దీన్ని నీ డ్రాప్ టేక్ డౌన్ అంటారు. అంటే ఎందుకంటే మనం నీని డ్రాప్ చేస్తాం కాబట్టి. ఓకే, స్టెప్ 1 is to bend down, స్టెప్ 2 is to put your knee forward. ఓకే, నీని కింద పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఫుట్ పక్కన పెట్టాలి. ఓకే, చూడండి ఇప్పుడు నీ అనేది ఇక్కడ పెట్టకూడదు, మీరు ఈ గ్యాప్ ఉండద్దు, ఆర్ ఇక్కడ పెట్టకూడదు, ఇంత గ్యాప్ రావద్దు, ఎందుకంటే పట్టుకోలేము కాబట్టి ఇట్లా మనిషిని. సో యాక్యురేట్ డిస్టెన్స్ మెజర్ చేసుకోవాలి. దెన్ బెండ్ డౌన్, దెన్ ఫుట్ పక్కన నీట్గానే డ్రాప్ చేసి క్లోజ్గా పోయి లెగ్స్ పట్టుకొని బ్యాక్ లెగ్ వెనకాల అడ్డు పెట్టి యూ హ్యావ్ టు జస్ట్ పుష్ హిమ్ డౌన్. షోల్డర్ తోటి పుష్ చేయాలి. ఓకే, వన్ మోర్ టైం ఈ యాంగిల్లో బెండ్ డౌన్, నీని ఫుట్ పక్కన పెట్టాలి, క్యాచ్ చేయాలి, లెగ్ను అడ్డు పెట్టాలి అండ్ షోల్డర్తో పుష్ చేయాలి. షోల్డర్తో నేను పుష్ చేస్తున్నా. ఓకే, ఈ పాయింట్ విన్నా కానీ మళ్ళీ ఒకసారి వినాలి. ఫస్ట్ కింద కూర్చోవాలి, నీని ఫుట్ పక్కన డ్రాప్ చేయాలి, లెగ్స్ క్యాచ్ చేయాలి, బ్యాక్ లెగ్ అడ్డు పెట్టి షోల్డర్తో పుష్ చేయాలి ఫార్వర్డ్. నీ డ్రాప్ ఎందుకు నేర్చుకోవాలి మనం అంటే అపోనెంట్ని టేక్ డౌన్ చేయడానికి. పర్ఫెక్ట్ అయ్యే వరకు బేసిక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. బెండ్ డౌన్, హ్యాండ్ డ్రాప్, నీ డ్రాప్, క్యాచ్ ఇట్, టేక్ డౌన్, అగైన్ గెట్ అప్ ఫాస్ట్. ఓకే, సేమ్ వితౌట్ హ్యాండ్. నౌ వితౌట్ హ్యాండ్, బెండ్ డౌన్, నీ డ్రాప్, క్యాచ్, టేక్ డౌన్. ఓకే, ఇందులో మెకానిజం ఏంటంటే మనము అపోనెంట్ లెగ్ని ట్రాప్ చేస్తున్నాం. మన కాళ్ళు అడ్డు పెట్టి ట్రాప్ చేసినాక షోల్డర్తో పుష్ చేస్తున్నాం, ఇట్లా పుష్, దాని ద్వారా పడిపోతున్నాడు. బెండ్ డౌన్, ఓకే, డ్రాప్, క్యాచ్, షోల్డర్ పుష్. ఓకే, చూడండి ఇందులో లెగ్స్ క్యాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లెగ్స్ క్యాచ్ చేయకపోతే ఏమవుతుందంటే లెగ్ వెనకాల పెట్టేస్తే మన లెగ్ అనేది ట్రాప్ చేయడానికి కుదరదు. సో ఇట్లా బెండ్ అయినప్పుడు నీ డ్రాప్ చేసినాం ఫుట్ పక్కన అండ్ ఈ లెగ్స్ అనేది మనం క్యాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లెగ్స్ క్యాచ్ చేసి లేకపోతే లెగ్ తీసి సో మనం ట్రాప్ చేయలేం. సో ఎప్పుడైతే లెగ్ ఉంటే లెగ్ మంచిగా పట్టుకొని ట్రాప్ చేయాలి, లెగ్ని ట్రాప్ చేసి దెన్ పుష్ ఇట్ ఫార్వర్డ్. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎక్కడ ఏ క్లాస్ అర్థం కాకపోయినా మీరు ముందు క్లాస్ వినకుండా ఈ క్లాస్ అయినా చూసి ఉండాలి. లేదు అంటే ముందు క్లాస్ ఏదైతే స్టెప్స్ చెప్పానో అవి ఎక్కువ రెప్స్ ప్రాక్టీస్ చేయడం, అవి ఎక్కువ డేస్ ప్రాక్టీస్ చేయకుండా అయినా ఉండాలి. సో మీకు ఎప్పుడైనా అర్థం కాకపోయినా కొంచెం కన్ఫ్యూజ్ అయినా మళ్ళీ ఒకసారి వీడియో చూసి స్టెప్స్ అన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎవ్రీడే బేసిక్స్ చేసుకోండి. ముందు క్లాస్లో ఏం చెప్పాను రివైజ్ చేసుకోండి. సో మీ రివిజన్ అంతా కూడా మీకు స్లోగా ప్రాక్టీస్ ఎక్కువ అయ్యి మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒక మొబైల్ ఫోన్తో చూసుకొని మీరు ఒక మంచి ఫైటర్ అయ్యేటట్టు నేను చేస్తున్నా. మీకు ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటే మీరు ఫీజు పే చేయండి. అది 1 రూపీ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు.